రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనా? ఆవిడకి అసలు రాజమండ్రి పార్లమెంట్ బౌండరీస్ తెలుసో తెలీదో ఫస్ట్ అది కనుక్కోండి. ఆహా, బౌండరీస్ తెలిస్తే తర్వాత మనం మాట్లాడదాం. ఏదో తీసుకుని వచ్చి పారాషూట్లో దిగిపోయి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దామంటే కుదరదు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, అభివృద్ధి ఏం జరగలేదో మొత్తం ఇంత లిస్ట్ ఇస్తాను. ఇప్పుడు నేను నాన్ స్టాప్గా ఆపకుండా 5 నిమిషాలు నేను చెప్తాను ఏం డెవలప్మెంట్ చేసామనేది. రాజమండ్రి పార్లమెంట్లో డబ్బులు వాళ్ళు ఇచ్చారు. మరి డబ్బులు జరగలేదంటున్నారు, మరి డబ్బులు వాళ్ళు ఇచ్చారని అంటున్నారు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్యాక్సులు కడితే 100 రూపాయలు ట్యాక్స్ కడితే 80 రూపాయలు వాళ్ళు పైనుంచి ఇచ్చారు. అదే మీరు ఉత్తర రాష్ట్రాల్లో బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ చూస్తే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్సులు కడితే 325 రూపాయలు బీహార్కి ఇచ్చారు. 270 రూపాయలు 2.7 టైమ్స్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు. 1.95 టైమ్స్ మహారాష్ట్రకి ఇచ్చారు. బట్ వేరేజ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా 0.8% ఇచ్చారు. అంటే 100 రూపీస్ మనం కడితే 80 రూపాయలు ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఇచ్చేది ఏంటండి? ఇవాళ కర్లేదా? ఇంకా ఆంధ్రప్రదేశ్ పెద్ద చూపుతో చూడాల్సింది ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి దాకా 190 కోట్లు మార్గాన్ని భరత్ తెచ్చాడు. ఇవాళ ఫ్లైఓవర్ మోరంపూడి ఫ్లైఓవర్ మేము తీసుకుని వచ్చాము. అదేవిధంగా కొవ్వూరు నుంచి గుండుగోళం దాకా 2600 కోట్లు వర్క్ కంప్లీట్ చేశాం. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సుమారుగా 3600 కోట్లు తీసుకుని వచ్చాము. ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొచ్చాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ 270 కోట్లు తీసుకొచ్చాం. అనపర్తి రైల్వే స్టేషన్కి 28 కోట్లు తీసుకుని వచ్చాం. నెడదవోలు రైల్వే స్టేషన్కి 26 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాము. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు తీసుకొచ్చాం. 475 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాము. ఇవాళ మీరు చూసినట్టయితే ఇవాళ కంబాల్ చెరువు పార్క్ కానీ ఇంకా నేను లిస్ట్ చెప్పుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇవాళ ఖేలో ఇండియా కింద 20 కోట్ల రూపాయలు నన్నయ్య యూనివర్సిటీకి తీసుకుని వచ్చాం. అలా కాదండి, ఇప్పుడు సెంట్రల్ ఫండ్సా స్టేట్ ఫండ్సా పక్కన పెట్టండి, ముందర కొట్లాడేవాడు అక్కడ ఉండాలి కదా. కొట్లాడేవాడు లేకపోతే ఎవడు తీసుకొచ్చి ఇస్తాడు? మోరంపూడి ఫ్లైఓవర్ సాధ్యమయ్యేనా? మరి మురళీమోహన్ గారు ఎందుకు తేలేదు? ఈఎస్ఐ హాస్పిటల్ 25 సంవత్సరాల నుంచి డైలాబిడేటెడ్ కండిషన్లో ఉంది. మరి ఎందుకు తీసుకురాలేదంట? ఎందుకు తీసుకురాలేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, మరి ఎందుకు రాలా? అదేవిధంగా మీరు చూడండి, గ్యామన్ ఇండియా నేను వచ్చాక 40 కోట్ల రూపాయలు అడహాక్ ఫండ్ తీసుకుని వచ్చి కెనరా బ్యాంక్ నుంచి తీసుకొచ్చి ఆ రోడ్లు వేయించా. మీరు మర్చిపోయారేమో, లారీ ఇలా వెళ్తే పడిపోయేది. మీరు అలా కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి దాకా అప్పుడు మేము క్యాంపెయిన్ చేసినప్పుడు మనిషి అందులో పడుకునేవాడు, గోతుల్లో మోకాళ్ళ దాకా గోతులు ఉండే, లారీలు తిరగబడిపోయి ఆ రోడ్డు మేమే వేయించినాం. ఆ రోడ్డు కూడా 100 crores దాటితే బోర్డుకి వెళ్తుంది. నేను స్ప్లిట్ చేయించాను, నా తెలివితేటలు నాకు ఉన్నాయి కాబట్టి బోర్డుకి వెళ్లకుండా స్ప్లిట్ చేయించి ఒక ఆఫీసర్ లెవెల్లో 97 crores ఒకటి 85 crores ఒకటి పెట్టుకొని 2 ప్యాకేజీల కింద చేయించాను. ఇట్లా చాలా చేయించాము. ఇంకా మీకు తెలియంది ఏంటంటే, పురంధరేశ్వరి గారికి తెలియంది ఏంటంటే, రాజమండ్రికి నేను ఔటర్ రింగ్ రోడ్ తెచ్చాను, శాంక్షన్ కాపీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ స్టాండ్ స్టిల్ అలైవ్, బతికే ఉంది. ఆవిడకి తెలీదు నేను తెచ్చినట్టు. ఆ కాపీ చూపిస్తాను, తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వండి. ఇలాగ రాజమండ్రికి ఒక బైపాస్ రోడ్డు కూడా తేవచ్చా? మరి ఇది డెవలప్మెంట్ కాదా? ఆవిడ రాజమండ్రి గురించి తెలుసుంటే ఒకసారి తిరగమనండి. ఒక 2 ఏళ్ల క్రితం తిరిగి ఉన్నప్పుడు ఇవాళ తిరిగిన దానికి ఎంత తేడా ఉందో చూసుకోమనండి.